ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారణమవుతాయి. Smoking and drinking are injurious to health and causes cancer. నా పేరు అర్జున్. ఇది నా కథ. నేను నమ్మిన వాళ్ళు నీ మీద అదే నమ్మకం కోల్పోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, భుజం తట్టడానికి ఒక్క చెయ్యి కూడా లేనప్పుడు, ఇంకా అడుగులు ముందుకేసే ధైర్యం నీకు లేనప్పుడు, ఇంకా అడుగేస్తే అది చావు అయిపోయిందని అనిపించినప్పుడు, చూస్తుంటే బానే ఉన్నావు. పేదరికం అనుభవిస్తున్నట్లు కూడా లేవు. సూసైడ్ చేసుకున్నంత కష్టం ఏమొచ్చింది? ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశా. ప్రేమ కూడా వెన్నెల్లాంటిదే. ఆకాశాన్ని వెలుగులతో నింపింది అనుకునే లోపే మెల్లగా కనుమరుగైపోయి చీకటిని మిగుస్తుంది. ఇంకా ఈ రిలేషన్షిప్ని హోల్డ్ చేయడం నా వల్ల కాదు. ఐఎమ్ సారీ. అమ్మాయి వద్దంటే చచ్చిపోవాలా? సరే, కారణం ఏంటి? పోనీ నీ వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఏం చేశానో తెలిసినా బాగుండేది. కారణం కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అంతేనా? అంతేంటి? చెయ్యి పట్టుకొని నిన్ను ఎప్పటికీ వదలని మాటిచ్చి అదే చెయ్యి మధ్యలో వదిలేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసా? అన్నిటికంటే బాధ పెట్టేది ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలియకుండా శిక్ష అనుభవించడం. మీ అమ్మ 9 నెలలు మోసిన బరువు, నాన్న 25 ఏళ్ల పెంపకం, 20 ఏళ్ల విద్య, నీకు మిగిలి ఉన్న 75 ఏళ్ల జీవితం, ఇదంతా కేవలం ఒక్క సంవత్సరం ప్రేమించిన అమ్మాయి కోసం వదిలేద్దాం అనుకున్నావా? దీనికే నువ్వు చనిపోవాలనుకుంటే నువ్వు పిచ్చోడివైనా అయి ఉండాలి, లేదా వేరే కారణం ఉండాలి. చెప్పు మిత్రమా. బీటెక్ ఫైనల్ ఇయర్. ఇంకొన్ని రోజులైతే కాలేజ్ అయిపోతుందని ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్న టైం. చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్లా ఉన్న నాకు ప్రపంచాన్ని చూపించింది ఫ్రెండ్షిప్ అంటే ఏంటో చెప్పింది వీళ్ళే. ఏదో తెలియని ఉత్సాహం, నేను ఏదైనా సాధించగలని ధైర్యం వచ్చింది. కాలేజ్ అయిపోయిన 2 months లోపు నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆఫర్ లెటర్స్ వచ్చాయి. అదే ఆనందంలో నేను కూడా ఉన్నా. నా కాళ్ళ మీద నేను నిలబడే రోజు వచ్చిందని ఆనందపడ్డా.
హలో, నాకు కంపెనీ నుంచి జాయినింగ్ వచ్చిందిరా. నేను చెన్నై వెళ్ళిపోతున్నా. కంగ్రాట్స్ రా. రేపు స్టేషన్కి వచ్చాయి. నాకు పనులు నేను తర్వాత చేస్తారా. బాయ్. అప్పుడే తెలిసింది రెసిషన్ వల్ల జాబ్స్ అన్ని హోల్డ్లో పడ్డాయని. నాలో ఏదో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దానివల్ల ఏదో తెలియని భయం పుట్టుకొచ్చింది. ఇంటర్న్షిప్స్, ఫ్రెషర్స్ హైరింగ్, ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ అని తేడా లేకుండా అన్ని ట్రై చేసా. అయినా ఏం రెస్పాన్స్ రాలేదు. అవును, చాలా ఊటంలు ఎదుర్కొన్నావు. చూడు మిత్రమా, నువ్వు 100 ఏళ్ళు కష్టపడ్డా కూడా వచ్చే గెలుపు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. నువ్వు గెలిచావనే ఆనందం, నీకోసం మోగే చప్పట్లు, నీ గెలుపు గురించి చర్చలు కొన్ని నిమిషాలే. నీకెప్పటికీ గుర్తుండిపోయేది నువ్వు పడ్డ కష్టం మాత్రమే. అది సరే, ఇలా జాబ్స్ ట్రై చేసే బదులు నీకు నచ్చిన ఫీల్డ్లో ట్రై చేయొచ్చుగా. నీకు ఒక టాలెంట్ ఉంటే ఉంటుందిగా. ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఇంకా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అప్పుడు వాటి మీద కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే బాగా చదువుకోవాలి, జాబ్ చేసుకోవాలి అన్నారు. తీరా జాబ్ గురించి స్ట్రగుల్ అవుతుంటే ప్యాషన్ని చూస్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చూపించి వాళ్ళలాగా ఏదో సాధించాలి కదా అంటున్నారు. డిప్రెషన్లో ఉన్న నేను ఫ్రెండ్స్ని కలిస్తే మామూలు మనిషి అవుతా అని వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అనుకున్నా. The number you have dialed is currently busy. Please try later. The number you have dialed is currently busy. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. అందరూ బిజీగా ఉన్నారని అర్థమైంది. అప్పుడే నా పాత ఫ్రెండ్ గుర్తొచ్చాడు. రే మామ, ఫ్యూచర్లో పెద్ద బిజినెస్ ఎంపైర్ బిల్డ్ చేస్తాను రా. నువ్వు అను, నేను కూడా నా పార్ట్నర్గా వేసుకుంటా. సరే మా, ఖచ్చితంగా చేద్దాం. సరే, తొందర డిసైడ్ అయినా చెప్పు. వెంటనే వాడికి కాల్ చేశాను. రే సుశాంత్. ఎలా అర్జున్, ఎలా ఉన్నారా? ఏదో ఉన్నారా, నువ్వు బాగున్నావా? అరే, అప్పుడు ఒకసారి అన్నావు కదరా నువ్వు బిజినెస్లో సక్సెస్ అయితే నన్ను పార్ట్నర్ చేసుకుంటా అని. నాకు ఇక్కడేం వర్కౌట్ అవ్వట్లేదురా. సారీ మామ, నేనప్పుడు ఇంకో మాట కూడా చెప్పా, తొందరగా డిసైడ్ అవ్వు అని. ఇట్స్ టూ లేట్. అవకాశం మనకు కానప్పుడు రావు, వచ్చినప్పుడు మనం వద్దనుకోవద్దు. ఇంకొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ మాట్లాడతాం. ఆ రోజు అర్థమైంది, నేను ఓడిపోవడమే కాదు ఒంటరి వాడిని కూడా అయిపోయాను. నువ్వు బాధలో ఉన్నప్పుడు ధైర్యం ఇచ్చేది ఏంటో తెలుసా? నిన్ను నమ్మే వాళ్ళు ఉన్నారని గుర్తొచ్చినప్పుడు. అలాంటిది వాళ్ళే నీ మీద నమ్మకం కోల్పోయినప్పుడు మనకి మనమే భారంలాగా అనిపిస్తాం. ఒక అడుగు భూమి మీద వేయాలనుకున్నా ఈ భూమి కూడా భారం అయిపోయామనిపిస్తుంది. ఇది నాకు బతుకు మీద ఆశని చంపేసిన కారణం, నా కథ ముగించే ఆఖరి కారణం. అన్నం ఎలా పడుతుందిరా నీ ఒంటికి? నీతో పాటు చదువుకున్న వాళ్ళలో ఒక్కడైనా నీలాగా మిగిలిపోయారా? ఒక్క
ఒక్కడి పేరు చెప్పు. నేను ఎన్ని రోజులు మీ నాన్నకి సర్ది చెప్పుకుంటూ ఉంటా. ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది కదరా. ఆ రోజు మొదటిసారి అనిపించింది నిజంగానే ఓడిపోయాని. నా పరిస్థితులు, నా దరిద్రం నన్ను నా కొండ నుంచి పైకి తీసుకెళ్ళి నించోబెట్టాయి. దూకడం తప్ప వేరే మార్గం లేదనిపించింది. అది మార్గం కాదు మిత్రమా, ముగింపు. నీకు నువ్వే రాసుకుందాం అనుకున్న ముగింపు. మనం చూసేవి కొన్ని, కానీ మనం గుర్తించాల్సినవి ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్క కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. ఒక సైడ్ మాత్రమే నువ్వు చూసావు. ఇంకో సైడ్ ఏముందో నువ్వు చూసావా? నువ్వు ఇప్పటివరకు ఓడిపోతూనే వచ్చావు. ఓడిపోతున్న ప్రతిసారి మళ్ళీ అవకాశాలని వెతుకుతూనే ఉన్నావు. నీలో ఓడిపోయాననే బాధ ఉంది, కానీ ప్రయత్నించలేదనే అసంతృప్తి ఉందా? ఆ రాముడంతటి వాడికే సీతని కనిపెట్టడానికి సంవత్సరం పట్టింది మిత్రమా. నువ్వు నీ గెలుపు కోసం ఇంకొంచెం ప్రయత్నించలేవా? ప్రయత్నించి చూడు మిత్రమా. ఇంకా నీ ఫ్రెండ్స్ విషయానికి వస్తే, వాళ్ళు నీకు నో చెప్పారని మాత్రమే నీకు తెలుసు, కానీ ఎందుకు చెప్పారో తెలుసా? మరి మా నాన్న మాటలు? అక్కడికే వస్తున్నా. నువ్వు జీవితంలో గెలవడానికి కష్టపడుతున్నావు, వేరు వేరు దారులు వెతుక్కుంటున్నావు, ఏదో ఒక దారిలో నీకు గెలుపు వస్తుందని. మరి నువ్వు గెలవడానికి మీ అమ్మా నాన్న పద్ధతి మార్చి కొంచెం కఠినంగా ఉండడంలో తప్పేముంది? నువ్వు వాళ్ళ గురించి తప్పుగా అనుకున్నా పర్లేదు, వాళ్ళు మాత్రం నువ్వు జీవితంలో గెలవాలని కోరుకుంటారు. అంతెందుకు, కర్ణుడు అంతటి వాడే నా అనేవాళ్ళు కాదనుకున్నా, కవచకుండలాలు పోయినా, శాపాలు పాలు అయినా, ఆఖరికి అధర్మం వైపు నిల్చొని పోరాడితే చచ్చిపోతానని తెలిసి కూడా స్నేహితుని కోసం చివరి వరకు పోరాడాడు. అధర్మానికి అంత మొండితనం ఉన్నప్పుడు మన ధర్మానికి ఇంకెంత బలుపు ఉండాలి? నువ్వు ఇంకెంత పోరాడాలి? ఒకరు నీకు అండగా ఉండాలని నువ్వు కోరుకోకు. నువ్వు 10 మందికి అండగా నిలిచేలా ఎదుగు. నీ బలం ఎక్కడ ఉందని నువ్వు వెతుక్కోకు. నువ్వే నీ బలం. మళ్ళీ ప్రయత్నం చేయి. ఈసారి నువ్వు గెలుస్తావు. హలో, వస్తున్నాము. అది మార్గం కాదు మిత్రమా, ముగింపు. నీకు నువ్వే రాసుకుందాం అనుకున్న ముగింపు. అమ్మాయి వద్దంటే చచ్చిపోవాలా? జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు గెలుపు సరైన కష్టమే కాదు, సరైన సమయం కూడా కోరుకుంటుంది. ఎలాంటి స్వార్థం లేకుండా
నీ పని నువ్వు చిత్తశుద్ధితో చేస్తే గెలుపు సరైన సమయంలో నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నీ ముందు వాళ్తుంది. నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు ఎవరి కోసమో ఎదురు చూడకుండా నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నీ లోపలున్న సారథి నీకు సరైన దారిని చూపిస్తాడు.